నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జూబ్లీ హిల్స్ లో గెలిపేవరిది అన్న అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, బాగా టఫ్ నడుస్తుందంటగా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుందంటగా. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి, బీజేపీ అయితే లేదు. ఈ రెండు పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీలలో బీఆర్ఎస్కే ఎక్కువ మద్దతు ఉన్నది. ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతారు. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళ పరిపాలనలో ప్రజలకు అనేక ఏంటి లబ్ధి పొంది అన్ని లబ్ధి అంటే ప్రతి ఒక్క పథకాలు ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు రైతు బంధు అనుకోండి, కళ్యాణ లక్ష్మి అనుకోండి, షాదీ ముబారక్ అనుకోండి, లేకపోతే వృద్ధులకు పింఛన్లు అనుకోండి. అసలు వృద్ధులకు పింఛన్ ఎవరు చేశారు? 2000 రూపాయలు కేసీఆర్ గారు చేశారు. అలాంటప్పుడు ఇంకోటి ఏంటంటే 24 గంటలు కరెంట్ ఇచ్చేసి ఆయన ధన్యమూర్తి అయిండు. ఎందుకంటే 24 గంటలు కరెంట్ ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటేనే కరెంట్ పోయింది, ఆయన ప్రభుత్వంలో ఆయనదే కరెంట్ పోయింది. అంటే ఏ పరిస్థితులు ఉందో ఆలోచించాలి. అంటే తనకు తానే నమ్మకం లేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఏది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తాను ఏమనుకున్నాడంటే కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ఇస్తుండు, ఇదేదో ఉన్నది అంటే మన అక్షయ పాత్ర ఉందేమో అది ఎత్తుకపోదామని వచ్చాడు. కానీ అక్షయ పాత్ర లేదాడా? ఎందుకు లేదంటే అక్షయ పాత్ర కేసీఆర్ గారికే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి ఉండదు. ఎందుకంటే ఆయన మొత్తం అక్షయ పాత్రని ఎత్తుకపోదాం అనుకుండు. కేసీఆర్ గారేమో అక్షయ పాత్రలోకి వెళ్ళి తీసి పంచుతున్నాడు. ఆయన అక్షయ పాత్రని ఎత్తుకపోయేసి ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ అది పాపం కలిసి రాలేదు. అదే కోపం ఆయనకు. అందుకే కేసీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఆయన వయసుకు ముఖ్యమంత్రి ఇప్పుడు మీ నియోజకవర్గానికి వచ్చిండు ముఖ్యమంత్రి, ఈ సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు మీరు చూస్తున్నారు కదా, అది కరెక్టే అంటారా? అయితే మనము సమాజంలో మనిషిలాగా బ్రతుకుతున్నాం. వయసును గౌరవించాలా, పెద్దతనాన్ని గౌరవించాలా, మనకన్నా పెద్దవాడిని గౌరవించాలా అనేది నేర్చుకున్నప్పుడే వాడు మనిషి అంటారు. ఇప్పుడు ఇతనికి ఎలా ఉందంటే కళ్ళకు పొర వచ్చేస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతారు. అంటే వయసుతో సంబంధం లేకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అదే మరి చంద్రబాబు నాయుడు అన్నాడు, చంద్రబాబు నాయుడును తిట్టాడు. ఇప్పుడు మొన్న ఎన్టీ రామారావు గారి అదేంది విగ్రహం నిలబెడతాను. మరి ఎన్టీ రామారావు గారు అని అంటున్నావు, ఆయన పెద్దోడు అనే కదా. మరి ఆ తర్వాత కేసీఆర్ కదా మీకన్నా పెద్దవాడు. మరి ఆయన నువ్వు మాట్లాడడం అది నీకు మంచిది కాదు. బాబాయ్ నమస్తే, ఏం పేరు? రవినాయక్. ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అయితే నవీన్ అన్న గురించి అందరు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే యూత్ పిల్లగాడు, కాలనీల వాసులు ఇక్కడ ఉంటాడు, అందరినీ అందుబాటులో ఉంటాడు, ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా కానీ ఆదుకుంటాడు. ప్రతి ఒక్కరి టాక్ నవీన్ అన్న అంటున్నారు. ప్రతి గలీకి పోయినా, ప్రతి ఇల్లుకైనా, ఎక్కడ పోయినా అని అతని పేరే వెళ్తుంది. ఎట్లా ఉంది మరి? ఆల్రెడీ బీఆర్ఎస్ గెలుపు ఖాయం అయిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్క సర్వే కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ గెలుస్తుందమ్మా? ఏ పథకాలు ఇచ్చిందని బీఆర్ఎస్ గెలుస్తుందో చెప్పండి మీరు. గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి కానీ, ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, మనకు ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి ఇస్తుంది. ఇంకేం కావాలి? గవర్నమెంట్ ఇంకేం తక్కువైంది? ప్రతి ఒక్కరు పేదవాళ్ళకి అయితే పోతున్నది కదా. నేనైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆల్రెడీ 80% నవీన్ అన్న గెలుస్తుంది. బాగుందా కాంగ్రెస్ ప్రభుత్వం? బాగుంది. ప్రత్యేకంగా అయితే టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది. అభివృద్ధి కనబడుతుందా? కాంగ్రెస్ అభివృద్ధి ఇంక పథకాలన్నీ అమలవుతున్నాయి, ఇస్తున్నాడు కదా ఆల్రెడీ సీఎం. ప్రతి ఒక్కటి చెప్పింది వాగ్దానం అన్ని నెరవేర్చుకుంటున్నాడు కదా. మళ్ళీ ఇంకేం కావాలి? ప్రజలకు మీకు పథకాలు వచ్చినాయి. మీకేం పథకాలు వచ్చినాయి? నాకైతే ఇప్పుడు ఇల్లు వచ్చింది, 2 లక్షల రుణమాఫీ వచ్చింది, గ్యాస్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, ప్రతిది ఒక రైతు బంధు కూడా వచ్చింది. గ్యాస్ ఎంతకు వస్తుంది నీకు? 500. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ అలీం. ఇప్పుడు మీ మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్కే పడతాయా? नहीं, कांग्रेस को तो नहीं गिरते वोट. बीआरएस पार्टी को पूरे मुसलमान वन साइड वोट डालने वाले हैं. मुसलमानों के लिए हर चीज़ बीआरएस पार्टी सेफ करी, हर चीज़ मुसलमानों के लिए सोची, हर चीज़ मुसलमानों को इसका फ़ायदा मिला. इसकी वजह से शादी मुबारक, मौज़ान इमाम की तनख्वाह, माइनॉरिटी स्कूल्स, ऐसे तो बोलते रहे तो बहुत चीज़ें हैं, सारे चीज़ें हैं. बीआरएस पार्टी से मुसलमान फ़ायदा उठाए. और शादी मुबारक तो तकरीबन मुसलमानों का आया. आज के दौर में कोई भी किसको 1 लाख रुपए नहीं, 10 रुपए दे बोलते नहीं देता. कोई किसी के भाई को दे बोलते नहीं देता.
कोई किसी को दे बोलता नहीं देता। लेकिन उस दौर में बीआरएस के हवा में जब शादी मुबारक के पैसे वो लोगों को मिले, माइनॉरिटीज़ को मिले, हर चीज़ शादी मुबारक के पैसे 1 लाख रुपए स्कीम, शादी होते 1-2 महीने में 3 महीने में पैसे आ जाते थे। लेकिन जो कर्जा लेते थे ये लोग वो अदा कर लेते थे उस टाइम पे। ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ కూడా అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే అసలు మైనారిటీలే లేరు అని చెప్పేసి మాట్లాడారు. ఏం చెప్తారు? आयना बहुत बुरी बात करे उन्होंने। मुसलमान है तो कांग्रेस है बोल रहे, वो गलत बात है ना। मुसलमान ज़माने से इन्होंने नहीं पैदा हुए, कोई पैदा नहीं हुए, जब से मुसलमान है इसकी कौम है। आज़ादी के टाइम पे मुसलमान शहीद हुआ, इन्हों बोलते कांग्रेस तो है तो मुसलमान है, ये गलत बात है ना। एक सीएम रहने के बाद इतनी बड़ी बात करे, लेकिन इस बात के लिए उन्होंने माफ़ी नहीं मांगे, इस बात के लिए माफ़ी नहीं मांगे उन्होंने। मुसलमान से कांग्रेस है बोल रहे, गलत बात बोले उन्होंने। हालांकि बड़े बड़े लोग बोल रहे भी, उलमाए अकराम भी बोल रहे, क्या बोल रहे हैं, मुसलमान है तो कांग्रेस है बोल के, जो रेवंत रेड्डी साहब बोले ना, इसको आपकी अल्फाज उसको वापस ले लो, मत बोलो ऐसा कि कांग्रेस से मुसलमान है बोल के, ऐसा मत बोलो। मुसलमान ज़माने से है और हमेशा रहेगा, पर क़यामत तक रहेगा। అజారుద్దీన్ గారికి క్యాబినెట్లో మంత్రి పదవి అనేది ఇచ్చారు, అది కూడా మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చారు. సో ఇప్పుడు మైనారిటీలందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు కదా? नहीं, वो तो बात गलत है। मुसलमान को खाली पागल बना रहे, पागल अवला बना दे रहे। कैसा बना रहे अवला बोले तो, माइनॉरिटीज़ को उनको पोस्ट एमएलसी दिए ना, एमएलसी में पोस्ट कहाँ है, खाली एमएलसी बोल दे रहे। कांग्रेस से खाली इलेक्शन के लिए बोल रहे उन्होंने, ऐसा नहीं बोल रहे कि उनको, ऐसा नहीं बोल रहे कि उनको एक पोस्ट दे दे के तुम ये काम करो बोल के उसको अभी तक उसका तीर्मान बोलते ना, वो नहीं हुआ। ఇట్లా ఉంది ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, బాగా టఫ్ నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మేడం టఫ్ ఏం లేదు మేడం, జూబ్లీ హిల్స్లో నవీన్ అన్న గెలుస్తున్నారు మేడం. ఎట్లా చెప్తారు? మేడం నవీన్ అన్న జూబ్లీ హిల్స్ లోకల్ బిడ్డ, లోకల్లో ప్రతి ఒక్కరికి ఆయన ఎమ్మెల్యే కాకుండా ముందు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ కులము మతం చూడకుండా ప్రతి ఒక్కరికి అందరికీ ఏ పని ఉన్నా ఆపదలో ఉన్నా అన్న అంటే పలికారు నవీన్ అన్న, అందరికీ సహాయం చేస్తారు మేడం. ఆయనకి ఈ బస్సు వాళ్ళందరూ ఓటేస్తారు మేడం. ఇప్పుడు ఆల్రెడీ నవీన్ అన్న ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళ గెలుపు ఖాయమైపోయింది నవీన్ యాదవ్ మీద అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అన్ని అబద్ధం మాటలు మేడం. ఏ విధంగా గెలుస్తారు మేడం? 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒకరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు. వాళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇవ్వలే. ఏమి ఇచ్చారు మేడం? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తుండ్రు, సన్న బియ్యం ఇస్తుండ్రు, కంట్రోల్లో సన్న బియ్యం వస్తున్నాయి, కొత్త రేషన్ కార్డు వచ్చేసింది, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుండ్రు. దాంతోపాటు అనేక కార్యక్రమాలు షాదీ ముబారక్ ఇస్తుండ్రు, కళ్యాణ్. మీకు ఎన్ని పథకాలు వచ్చినాయి కాంగ్రెస్ నుంచి? మేడం నాకు కొత్త రేషన్ కార్డు వచ్చింది మేడం, దాంతోపాటు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది మేడం, దాంతోపాటు ఉచిత విద్యుత్ 200 యూనిట్ ఉచిత విద్యుత్ మేడం, దాంతోపాటు మాకు ల్యాండ్ కూడా ఉంది మేడం, 2 లక్షల రైతు రుణ మాఫీ అయింది మేడం, దాంతోపాటు రైతు బంధు కూడా పడ్డది మేడం, దాంతోపాటు మా ఇంట్లో డాగరా గ్రూప్లో ఉన్నారు, డాగరా గ్రూప్ డబ్బులు వచ్చినాయి మేడం, డాగరా గ్రూప్లో ఉన్న మిత్తి పైసలు కూడా రిటర్న్ వచ్చినాయి మేడం. ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉందని చెప్పేసి చెప్తున్నారు, ఏమంటారు? ఇక్కడ పబ్లిక్ టాక్ అయితే బాగా నడుస్తుంది మేడం, ప్రచారం అయితే బాగానే ఉంది. పబ్లిక్ ఎక్కువ అభివృద్ధి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ డెవలప్ కాలేదు మేడం. పేరుకి జూబ్లీ హిల్స్ అంటే మేము ఏమో అనుకున్నాం, అరే మన తెలంగాణకు వజ్రం అనుకున్నాం, అంతగానం మెరుస్తుందేమో అనుకున్నాము. కానీ వజ్రం సున్నికి మీన వజ్రంలాగా మెరుపు అనిపిస్తుంది పేరులో జూబ్లీ హిల్స్ అని. కానీ లోన్ వచ్చి చూస్తే వజ్రానికి ఎంత అపోజిట్ ఉంటుంది చెత్త, అది గిట ఇక్కడనే ఉన్నది మేడం. అంటే అది అభివృద్ధి కాలేదు. పేరేమో జూబ్లీ హిల్స్ అని వజ్రంలాగా మెరుపు ఒకటే ఉంది, కానీ కింది స్థాయి నిరుపేదలు గిట అంత కింది బస్తీలలో డెవలప్ లేదు, నిరుపేదలకు పట్టించుకోలేరు అన్నట్టు. గత 10 సంవత్సరాల నుండి అయితే అస్సలు పట్టించుకోలేరు, అందుకే అభివృద్ధి చెందలేదు. నిరుపేదల బస్తీలు అక్కడనే ఉన్నది మేడం. అందుకే మా జనాలు గిట ఏం కోరుకుంటున్నారంటే ఈసారి యంగ్ డైనామిక్ లీడర్ నవీన్ యాదవ్ గారు వస్తే మా గల్లీలన్నీ నిరుపేదల బస్తీలన్నీ డెవలప్ అవుతాయని ఎంతోనో ఆశ పెట్టుకొని ఉన్నారు మేడం. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? నేనైతే తప్పకుండా 100% నవీన్ యాదవ్ గారు గెలిస్తే నిరుపేదల బస్తీలన్నీ డెవలప్ అవుతాయి. ఎందుకంటే గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు తెలంగాణ పేరు మీద వాళ్ళు ఉన్న బంగారానికి వజ్రాలు చేసి ఇచ్చిర్రు వాళ్ళు.
నిజమైన నిరుపేదోనికి ఏం చేయలేరు మేడం వాళ్ళు. ఓ గుంట భూమి లేనోనికి గిట్ట పట్టించుకోలేరు. టీఆర్ఎస్ రావాలండి. కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు మాకు. టీఆర్ఎస్ పోయినసారి బాగున్నది, అంత మాకు అన్ని ఏది కావాలన్నా వచ్చింది, అన్ని చేసింది. మళ్ళీ కేసీఆరే రావాలండి. రావట్లేదా కాంగ్రెస్ పథకాలు ఏం రావట్లేదా? ఏం రాలేదు మాకు, ఏమీ లేదు, ఏది లేదు. ఏమి మాకు ఇది ఇబ్బందిగా ఉన్నది. అందుకనే ఫ్రీ కరెంట్ గ్యాస్ 500 రూపాయలకేనా? లేదు, మాకు గ్యాస్ లేదు, ఏది లేదు, ఎక్కర్లేదు. మాకు అప్పుడు మన ఈ సార్ ఉన్నప్పుడే మాకు మంచిగా వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు. మాకు ఇప్పుడు ఏ పింఛన్లకు కూడా పింఛన్లు ఇవ్వమన్నా ఇవ్వట్లేరు, ఇయ్యత్తనే అంటున్నారు, వెయ్యి ఒత్తట్టు లేదు. అంతే. ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లా నడుస్తుంది? బాగా టఫ్ నడుస్తుందంట కదా. మరి మనకు తెలియదు, ఇళ్ళ కెరకాయ ఇక్కడనైతే ఇప్పుడు కేసీఆర్ వస్తాడని మాకు గ్యారంటీ. మాకు కేసీఆర్ రావాలి ఇప్పుడు, ఎందుకంటే దేనికైనా మాకు సహకారం ఉన్నది. అంతే, మాకు కాంగ్రెస్ అన్న ముచ్చటొద్దు, మాకు ఏదొద్దు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మంచిగానే ఉండేనా ఇక్కడ? బాగానే చేశారు. అంటే మీకు ఏమైనా బతుకమ్మ చీరలు గుట్ల అట్లా ఏమైనా వచ్చినాయి అప్పుడు? ఇచ్చారు, బతుకమ్మ చీరలు అన్ని ఇచ్చారు. పోయినసారి వచ్చాను. కాంగ్రెస్ రాలేవా? బతుకమ్మ చీరలు అన్నాడు 2500 అన్నాడు, ఏది రాలేదు. ఫ్రీ కరెంట్ లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, ఏది లేదు.